నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో అధికార కాంగ్రెస్ బీజేపీ పార్టీ నాయకుల మధ్య పోటాపోటీ సవాళ్లతో రాజకీయం ఒక్కసారిగా వేడి రాజుకుంది. ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తామని కాంగ్రెస్ నాయకులు వినయ్ రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ సైతం తన బలాన్ని చూపించేందుకు సిద్ధమైంది. దీంతో ఆర్మూరు నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయన ముఖ్యమంత్రి అయితే గవర్నర్ దగ్గర మీరు ఒకవేళ మహేష్ కుమార్ గౌడ్ ఆజ్ఞలే పాటించాలని సత్యనారాయణ గౌడ్ నువ్వు ట్రాన్స్ఫర్ అని చేయించుకో, లేకపోతే ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే సీఎం చెప్పు సస్పెండ్ చేయాలి. అసలు మీద వీడు ఇంటట్లేడు. కానీ ఇట్లా ఎట్లయితే ఎట్లా లేదు. రేవంత్ రెడ్డి ఇదే మాట అన్నాడు. మీకు సోషల్ మీడియా ఇప్పుడు తీసుకోవడం. రేవంత్ రెడ్డి ఇదే మాట అన్నాడు. ఆయన కొడంగల్ శాసనసభ్యుడు. సార్ ఒకటి చెప్తున్నాను మీకు, ఈ మీడియా ద్వారా చెప్తున్నా, వెలుగు చెప్తున్నా. ఓన్లీ తెలంగాణ అసెంబ్లీలో ఇద్దరం ప్రమాణ స్వీకారం చేసినాం. కొడంగల్ శాసనసభ్యుడు నేను. ఆయన ముఖ్యమంత్రి అయితే గవర్నర్ దగ్గర చేసాం. కానీ తెలంగాణ అసెంబ్లీలో ఆయనకు ఈక్వల్ రేట్స్ నాకు ఈక్వల్ రేట్స్ పాయింట్ 1 ఫస్ట్ అర్థం చేసుకోండి. ఒకటే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసాం. రేవంత్ రెడ్డి నేను ఈక్వల్ ఈ రాష్ట్రంలో. మరి చెప్పండి మీడియా మేమేమో అది వాళ్ళ ఓకే రమన్ బాబు నా అవతల నేనే అరెస్ట్ అయినా, నీ అవతల కాలేదు. నాకు తెలిసి ఏ అవతల కావద్దని ఎదుటి పార్టీ వాళ్ళు ముట్టడికి పిలిపించారు మా ఇల్లు. నేను క్లియర్గా చెప్తాను, పోలీసు వాళ్ళ మీద నమ్మకం లేదు చెప్తున్నాను, వెరీ క్లియర్. కావాలంటే డీజీపీ గారు కూడా చెప్తాను, సిబిఐ మీ పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మకం లేదు కాబట్టి కామారెడ్డి ఎమ్మెల్యే మీద దాడి జరిగింది. పోలీస్ ఫోర్స్ ఉండగా ఎవడు చెక్ పోస్టులు పెట్టంగా కామారెడ్డి ఇంట్లో వెహికల్ లోపలికి పోయింది. అందులో ఒకవేళ మానవ బాంబు ఉంటే ముందే సభ్యురాలు ఉన్నాడు చంపేస్తే మా కామారెడ్డి శాసన ముందే సభ్యురాలు గారు ఉన్నారు, మా శాసనసభను చంపేస్తే ఎట్లా? అరే మరి భారతీయ జనతా పార్టీ మాది. మాకు పోలీసులు ఎంత శత్రువులు అందరికన్నా శత్రువులు కూర్చున్నారు. మాకు ఒకటే చేయగలరు. మేము ఎవరైనా ఎదుటి వాళ్ళు ఎవరైనా ముట్టడికి అప్పే నో ఒక్క నిమిషం వినండి. మీరు దయచేసి మహేష్ కుమార్ గారు చెప్పింది అంటే మీరు అక్కడ వినండి. మీరు 6 మూర్ల గెలిచినోడు ఓడినోడు ఈ పాయింట్ నాకు ఆడ మీడియా ఎట్లా చేస్తే ఇట్లా చేయు. ఎక్కడ సార్ ఎక్కడ కూడా లేదు సార్. మీడియా పోయింది అక్కడికి, ఆడ వచ్చినా బయట ఎవ్వరు లేదు సార్. మీరు చూసుకోండి. నేనేమంటున్నాను చేయాలి. ఫస్ట్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంటుంది సార్. సిచ్యువేషన్ రేపు మేము గవర్నమెంట్ వచ్చినా మేము మీకు సహకరించాలి. రేపు ఎవడొచ్చినా కానీ లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ అనేది కంపల్సరీ. లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ లేకపోతే కొట్టుకొని పొడుచుకొని సత్తారు జనాలు సార్. అంతేనా కాదా? రేపు బీఆర్ఎస్ వాడు, ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా, రేపు బీజేపీ వాడు వచ్చినా నువ్వే ఉంటావు, అదే యూనిఫామ్ ఉంటుంది. కానీ చివరికి మీ ఏంది మీ శాంతి భద్రతలు కంట్రోల్ చేయాలి. ఏ పార్టీ ఉన్నా అంతేనా కాదా? అంతేనా కాదా? దానికి 100% నేను సహకరించినప్పుడు మీరెందుకు పాడు చేస్తారు సిచ్యువేషన్ ని? లేదు నా నమ్మకం లేదు. డైరెక్ట్ ఓపెన్ చెప్తున్నా, కామారెడ్డి ఎమ్మెల్యే మీద సంపాలని ప్లాన్ చేశారు మీరు. పోలీస్ డిపార్ట్మెంట్ కుమ్మక్కే సంపడానికి చెప్తున్నా కదా. ఓడిపోవడానికే పుట్టిన వాళ్ళు, అపజయం తప్ప జీవితంలో విజయం మెరుగని వాళ్ళు, ఒక తప్పుడు కూతలు, తప్పుడు పోస్టర్లతో ఆరుమూరులో ఒక రాజకీయ విక్రీడ మొదలుపెట్టారు. దానికి నేను సిద్ధం, రెడీ ఉండుండ్రి, యుద్ధం నేను సిద్ధం. కానీ నా స్థాయి నాయకులతో సిద్ధం. అది హనుమల రేవంత్ రెడ్డి లేదా రాష్ట్ర మంత్రులు ఎవరైనా సరే వారితో సిద్ధం. లేదు నిజామాబాద్ జిల్లా సీనియర్ శాసనసభ్యులు ఎవరైనా ఉంటే గౌరవనీయ సుదర్శన్ రెడ్డి గారు రమ్మనండి. అంకాపూర్ ముట్టడేందుకు రండి, వెల్కమ్ రండి. గౌరవంగా మంచి అంకాపూర్ నాటుకోడి భోజనాలు చేపిస్తాను. ముఖ్యమంత్రి ఎట్లన్నా అడిగాడు, కొడంగల్ శాసనసభ్యులు గారు ఎట్లన్నా తెలంగాణ అసెంబ్లీ అడిగారు, అంకాపూర్ నాటుకోడి తినిపిస్తాను. మీరు వస్తారని ఎదురు చూస్తున్నాను. ఒకవేళ చెప్తున్నా, శాంతి భద్రతలకు ఎవడన్నా విఘాతం కలిగించడం ఆర్మూర్ నియోజకవర్గంలో ఎవరిని వదలను. మీరు అనుకుంటారచ్చు గడిచిన 10 సంవత్సరాలలో ఏమేమి చేసినాము. ఇలా రాజకీయ ముసుగు పార్టీలు మారి మళ్ళా మొదలుపెట్టారు ఆట. మిమ్మల్ని అక్కడ మీ ఆటలు సాగనివ్వను. ఒక్కొక్కడిని ఎంచి లెక్క పెడతాను. మాట ఇవ్వడం కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే కళ్ళు తెరిపిద్దామని పేర్కొంటూ కాంగ్రెస్ నేతలు చలో అంకాపూర్ కు పిలుపునిచ్చారు. దీంతో వారికి ధీటుగా కామారెడ్డిలో జరిగినట్లు ఆర్మూర్లోని జరగాలని, బీజేపీ బలం ఏమిటో చూపిద్దామని పేర్కొంటూ బీజేపీ నాయకులు సిద్ధమయ్యారు. ఈ వ్యాఖ్యలతో ఇరు పార్టీల నాయకులు సోషల్ మీడియాలో స్టేటస్లు, పోస్టర్లతో హల్చల్ చేస్తున్నారు. దీంతో అంకాపూర్ ఆర్మూర్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఆర్మూర్లో వినయ్ రెడ్డి ఇంటి వద్ద, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరువురి నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అల్కాపూర్ గ్రామంలో 144 సెక్షన్ విధిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.
కానీ తెలంగాణ అసెంబ్లీలో ఆయనకు ఈక్వల్ రేట్స్ ఉన్నాయి, నాకు ఈక్వల్ రేట్స్ ఉన్నాయి. పాయింట్ ఫస్ట్ అర్థం చేసుకోండి. ఒకటే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినాం. రేవంత్ రెడ్డి నేను ఈక్వల్ ఈ రాష్ట్రంలో మరి చెప్పండి. మీడియా మేమేమో అని వాళ్ళ ఓకే. మీరు ఒకవేళ మహేష్ కుమార్ గౌడ్ ఆజ్ఞలే పాటించాలని సత్యనారాయణ గౌడ్ నువ్వు ట్రాన్స్ఫర్ అని చేయించుకో, లేకపోతే ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే సీఎం చెప్పింది సస్పెండ్ చేయాలి అసెంబ్లీలో.